హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. భూ హక్కులు రికార్డులపై ప్రజలకు అవగాహన కల్పించారు. భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జిల్లా రెవెన్యూ అధికారి రమేష్ రాథోడ్. ఇకైతే కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. అసైన్డ్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఎండోమెంట్స్ భూములకు సంబంధించిన పట్టా ఇవ్వడం కానీ, లేకపోతే డిస్ప్యూట్స్ సెటిల్ చేయడం కానీ దీనికి రాదు. దేనికి ఉపయోగపడుతుందంటే వ్యవసాయ భూములు, ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యవసాయేతర భూములు, ఆబాది భూములు అంటే మన ఇంటి జాగాలు, ఆబాది భూములు ఇలాంటి వాటికి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ధరణి కంటే ఇది ఒక మెరుగైన ఒక అడుగు ముందుకు వేసి ఒక మెరుగైన చట్టం. ధరణిలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ధరణిలో లేని రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలను కూడా దీంట్లో పొందుపరుస్తూ ఇచ్చిన రివైజ్డ్ యాక్ట్ ఇది. ఒక మాట మనకు 4 చట్టాలు ఉన్నాయి. 1948 ఒక చట్టం వచ్చింది, దాని కాస్ట్రాపాని అంటారు కదా, కాస్ట్రాపాని. ఇంకోటి రిజిస్టర్ బి అని ఒకటి వచ్చింది, 1B అని ఒకటి వచ్చింది 1971లో. 2015లో 2020లో ధరణి చట్టం వచ్చింది. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. అంటే ఒకదానిపైన ఒకటి ఇంప్రూవ్మెంట్. రంగారెడ్డి జిల్లా యాద్సర్ మండలం